నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మాజీ సీఎం జగన్, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మండిపడ్డారు. అబద్ధాలు ఆడనిదే, శవాలు చూడనిదే వారికి నిద్ర పట్టదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఏనుగుపాలెంలో దేవి, వినుకొండలో రషీద్ హత్యలపై స్పందించిన జగన్, వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వినుకొండలో రౌడీయిజాన్ని పెంచి పోషించింది బ్రహ్మనాయుడే అని ఆరోపించారు. అల్లర్లను ప్రోత్సహిస్తే బ్రహ్మనాయుడుపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనర్హులకు పెన్షన్ ఇచ్చిన ఘనత బ్రహ్మనాయుడికే దక్కుతుందంటూ ఎద్దేవా చేశారు. చూడండి, జగన్మోహన్ రెడ్డికి తగాదాలు లేకుండా వల్ల బ్రహ్మనాయుడికి నిద్రపట్టదు. రోజు ఎక్కడ శవాలు దొరుకుతాయా, శవ రాజకీయాలు చేద్దామని ఎక్కడ అవకాశం ఉంటుందా రెచ్చగొట్టి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పేసి బొల్ల బ్రహ్మనాయుడు ఆరాటం. ప్రజలు బుద్ధి చెప్పినా బుద్ధి రాలేదు. నోరు తెరిస్తే అబద్ధం, ఏదో ఒక అబద్ధాన్ని పోగు చేసి మసిపూసి మారేడుగా చేసి దుష్ప్రచారం చేయటం బొల్ల బ్రహ్మనాయుడికి అలవాటు. అబద్ధం చెప్పందని నిద్ర పట్టదు. అబద్ధాలు మూటగట్టడం, అసత్య ప్రచారాలు చేయటం వెన్నతో పెట్టిన విద్య బొల్ల బ్రహ్మనాయుడికి. ఏనుగుపాలెంలో దేవి అనే మహిళ చనిపోయింది. అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయింది. మే 18వ తారీఖు ఎవరు గవర్నమెంట్ ఉంది? ఆ రోజు ఆపద్దరం ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఆపద్దరం ప్రభుత్వం ఉంది, వైసీపీ ప్రభుత్వం. మరి మా మీద బడి ఏడిస్తాడేంటి ఈ పనికి మాలినాడు? బొల్లా బ్రహ్మనాయుడు తెలిసి మాట్లాడుతున్నాడా? ప్రభుత్వం ఆ రోజు అధికారంలో ఉంది. చనిపోయినటువంటి దేవిని ఫారెన్సిక్ రిపోర్టు కోసం పంపించారు. ఇంతవరకు